రోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ స్టాఫ్కి, ఏఈకి అందరికీ. మనం ఎలక్ట్రిసిటీలో ఉద్యోగం చేస్తున్నాము. మన కార్యక్రమాలు సక్రమంగా పనిచేస్తూ మన దేశానికి యూజ్ అయ్యేటట్టు మన స్టేట్కి కూడా మన కన్జ్యూమర్ సప్లై కంటిన్యూటీగా అన్ఇంటర్ప్లై పవర్ సప్లై మెయింటైన్ చేస్తూ మనం చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరియు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఉద్యోగాలందరూ మనది ఎమర్జెన్సీ డ్యూటీ, మళ్ళీ ప్రమాదకరమైన డ్యూటీ కూడా. సో సేఫ్టీ మనం బాగా ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ మంచిగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా ఉంటూ, పబ్లిక్ కూడా మంచి సర్వీస్ చేస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా మన కూడా మన అన్నీ మన ఉంటాయి కదండి. ఇది భాగంగా అంతా మెయింటైన్ చేస్తూ కంటిన్యూగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మనకు రోజు రోజుకి విద్యుత్ వాడకం అనేది పెరిగింది. ఈ సంవత్సరం అనేది హయ్యెస్ట్ ఉంది. అది దానికి తగ్గట్టు మనం పనితనం కూడా అంతే పెరిగింది, అంతే ప్రెషర్ ఉంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ప్రతి దాంట్లో ఉంటే, సార్ వాళ్ళు కూడా అదే చెప్తారు, కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా మనము అచీవ్ చేయగలం. దీనికి మన ఆదర్శం ఎవరంటే మన స్వాతంత్ర పోరాట గొప్ప వ్యక్తులే. మనకు అటు అంబేద్కర్ నుంచి, ఇటు మన నేతాజీ గాంధీ తాత వాళ్ళు ఎవరి స్టైల్ వారిది, ఎవరి ధోరణి వారిది, ఎవరి పద్ధతి వారిది. కానీ ఎవరు కూడా ఒకరోజు ఇవాళ స్వాతంత్రం అని రేపు మళ్ళీ అది వదిలేలేరు. వాళ్ళ చివరి దాకా అదే పోరాడారు. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. దాన్ని చూస్తే ఒక్కరు కాదు అందరు చేయగలిస్తే అది స్వాతంత్రం వచ్చింది. ఇవాళ కూడా మనకు చాలా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు డిపార్ట్మెంటు. మనకు పాస్ట్లో అప్పుడు అట్లా ఉండే అని అనుకోవడం కూడా తప్పు. ప్రెజెంట్లో మనం అందరం కలిసి చేసి కన్సిస్టెన్సీగా చేస్తేనే మనం ఇది ముందుకు వెళ్తాము. దానికి మనకు సార్ వాళ్ళు చెప్పే పారామీటర్స్ కానీ ఏదైనా సరే అచీవ్ చేయగలుగుతాము. సో ఈ సందర్భంగా మనం వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎలా చేయగలిగారని చూసుకుంటూ మనం దాన్ని అవలంబిస్తే కనుక మనం ఖచ్చితంగా అన్ని ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని ఆశిస్తున్నాము. ఎవరైనా సరే అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఈ డిపార్ట్మెంట్లో అంటే మనకు ఏంటంటే ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఇవాళ మనకు కాకపోవచ్చు, మనదైన రోజు కాకపోవచ్చు, కానీ మనం కూడా ఇక్కడ కూడా వెనుకకు వేయద్దు. అరే మనకి ఇట్లా అవుతుంది కాకుండా మనం ముందు అదే కన్సిస్టెన్సీగా చూపిస్తే ఖచ్చితంగా ఒక రోజు ఫలితం ఉంటుంది. అది గుర్తుంచుకుంటూ ఆశిస్తూ సెలవు. సందర్భంగా స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఉద్రూరు మండలం ప్రజలకు మళ్ళీ విద్యుత్ కార్మికులకు తరపు నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 15 ఆగస్టు శుభాకాంక్షలు. కేసీ